హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేను ఉపేంద్ర. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా యాత్ర. ఫ్రెండ్స్, మనం ఎప్పుడైతే శీలానగర్ సెంటర్లో అయితే ఉన్నామో ఇక్కడ నుంచి సత్యమ్మ గుడికి వెళ్తున్నాము, సత్యమ్మ తల్లి గుడికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఎలాగెళ్ళాలి ఏంటి చూపిస్తాను. వెనకతలు ఉంది అయ్యప్ప టెంపుల్, స్వామి టెంపుల్ అన్నమాట. ఇక్కడ నుంచి ఎలాగెళ్ళాలి చూపిస్తాను. మరి వెళ్దాం, తల్లి గుడికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, మనమైతే సత్యమ్మ తల్లి గుడికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈ రోడ్ నుంచి వెళ్ళాలి కదా. మరి ఇల్లు డెవలప్మెంట్ బాగా జరిగింది. తార్ రోడ్గా అసలు లేదనుకో, బాగుంది. రోడ్ కూడా చాలా బాగుంది. ఈ చుట్టుపక్కల ఇల్లులు అన్నీ ఉన్నాయి. శీలానగర్ జంక్షన్ నుంచి మనం వచ్చేస్తే ఇక్కడ మళ్ళీ ఒక జంక్షన్ వస్తుంది గుడికి వెళ్ళాలంటే. ఇక్కడ జంక్షన్ నుంచి ఈ బ్రిడ్జ్ చూసారు కదా, బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జ్ కింద నుంచి లోపలికి వెళ్ళాలి. మరి లేట్ చేయకుండా మనం గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతాం కదా. మరి బ్రిడ్జ్ నుంచి అలా కొంచెం ముందుకు వస్తే స్ట్రైట్గా వెళ్ళిపోవడమే, ఇంకా లెఫ్ట్ రైట్ ఏ రోడ్ కూడా తీసుకోకూడదు. ఎందుకంటే చాలా రోడ్లు ఉన్నాయి ఇక్కడ. సో లెఫ్ట్ రైట్ తీసుకోకుండా తిన్నగా వెళ్ళిపోతే గుడి వచ్చేస్తుంది. అది ఎలా ఏంటో నేను చూపిస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు పాత బ్రిడ్జ్, ఇంకా డెవలప్మెంట్ గట్రా ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు పాత బ్రిడ్జ్ మరి ఇంకేం చేసినా పైనుంచి బ్రిడ్జ్ వేయాలి, కానీ బ్రిడ్జ్ లోపల నుంచి ఉంది కాబట్టి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఇది. వీటిని జాగ్రత్తగా చూసుకొని రావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇది కొంచెం ముందుకు వస్తే ఇంకో రైల్వే బ్రిడ్జ్ అయితే వచ్చింది. బాగుంది, ఎందుకంటే రెండు బ్రిడ్జిలు తగులుతాయి. ఆ బ్రిడ్జ్ రెండు బాగున్నాయి, చాలా బాగున్నాయి. చూసారు కదా, మరి బళ్ళు గిళ్ళు అన్నీ ఇక్కడ తిరుగుతున్నాయి. చూసారు కదా, మరి వాతావరణం అది ఎంత బాగుంది, చాలా చల్లగా కూడా ఉంది ఇక్కడ. అటు చెట్లు ఇటు చెట్లు చాలా బాగుంది, మామూలు లేదు, చాలా బాగుంది. గుడి వెళ్ళే దారిలో మరి ఇలా ఉంటుంది అన్నమాట మొత్తం అంతా కదా ఫ్రెండ్స్. మనమైతే అలాగ వచ్చాము, జంక్షన్ వస్తుంది ఇక్కడ, షాపులు గీపులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మన అమ్మవారి గుడికి అయితే ఇలాగ వెళ్ళాలి. మళ్ళీ అటు వెళ్తే గోపాలపట్నం వెళ్ళిపోద్ది. వేరే కాలేజ్ కూడా అటు సైడే. మన అమ్మవారి గుడికి అయితే ఇలాగే వెళ్ళాలి జంక్షన్ నుంచి. ఎవరు చూసారు కదా ఫ్రెండ్స్, మరి ఇక్కడ షాప్ కూడా ఉంది, మెకానిక్ షాప్ కూడా ఉంది ఇక్కడ. ఎవరికైనా బండి ఏదైనా ఆగినా, ఏది వచ్చినా ప్రాబ్లం వచ్చినా కానీ గుడికి వెళ్ళాలంటే మరి ఫేమస్ ఉన్న గుడే కదా, మరి ఎవరో ఒకరితో చెప్పేస్తారు, పర్లేదు, ప్రాబ్లం అయితే అడ్రస్కి అయితే ఏ ఇబ్బంది లేదు. కాకపోతే మీరు రోడ్ అంతా చూసుకొని రావాలి అంతే ఫ్రెండ్స్. గుడి దగ్గరలో అయితే మనం వచ్చేసాము, దగ్గరే ఉంది గుడి, చాలా బాగుంటుంది. మరి చూసా కదా లొకేషన్, ఇదంతా మీకు చూపించాను. ఓకే ఫ్రెండ్స్, అమ్మవారి గుడి దగ్గరికి అయితే మనం చేరుకున్నాం. వ్యూ ఫ్రంట్ నుంచి వ్యూ చూస్తే ఇలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన తల్లి గుడికి వచ్చాం కదా, ఫ్రంట్ లుక్ ఇలా ఉంటుంది. పక్కన చూస్తే నంది స్వామి ఉన్నారు, దండం పెట్టుకుని లోపలికి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఇక్కడ గేట్ ఉంది, ఎస్ఎస్ గేట్. మొత్తం అంతా చాలా, నేను అసలు చిన్న గుడి అనుకున్నాను అసలు. చూస్తే గుడి పెద్ద గుడే, మంచి చెట్టు ఉంది, అని చూపిస్తున్నాను. పెద్ద చెట్టు, ఒక సింత చెట్టు ఒకటి ఉంది, చూపిస్తాను రండి. చూసారు కదా ఫ్రెండ్స్, చెట్టు గురించి చెప్పాను కదా, సింత చెట్టు. ఇది చాలా పాతది అనుకుంటా, ఇది చాలా పెద్దగా ఉంది ఇది. రండి కొంచెం లేట్ చేయకుండా మరి గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మరి ఆ గుడి ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి ఇలాగ వచ్చాం మనం. ఇంకా లోపల అలా తిరిగేసి అన్నీ తెలుసుకుందాం. మరి రండి. చాలా విశాలంగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకు మాటికి అదే మాట చెప్తాను, చాలా విశాలంగా ఉందంటే వాతావరణం చాలా బాగుంది ఇక్కడ, చాలా అంటే చాలా బుర్రపాడు. ఓకే ఫ్రెండ్స్, లోపల చాలా పెద్దగా ఉంది అయితే, చాలా వాతావరణం కూడా అంతా చాలా బాగుంది. ఇటుపక్క బోర్డు ఉంది, బోర్డు కూడా తెలుసుకునే రూల్స్ అవి ఉంటాయి కదా, ఆ రూల్స్ గురించి పెట్టానమాట. అంటే అందరికీ వచ్చిన వాళ్ళకి అందరు చెప్పలేరు కదా, అదే బోర్డు రూపంలో పెట్టారు. చదువుకొని ఎవరికైనా ఏమైనా ఉంటే చదువుకొని రూల్స్ పాటిస్తారు ఫ్రెండ్స్. మరి ముందుకు అలాగే వెళ్తే పోతిరాజు స్వామి అయితే ఇక్కడ ఉన్నారు, నమస్కారం పెట్టుకొని లోపలికి వెళ్దాం మనం, ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మరి పోతిరాజు స్వామి ఇక్కడ ఉన్నారు, నమస్కారం పెట్టుకొని మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, చెట్టు తల్లి ఇక్కడే ఉండేది ఫస్ట్. తల్లి అంటే చాలా పురాతన చెట్టు ఇది, ఎండిపోయింది బాగా, చాలా పాతది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి గుడి బయట నుంచి లుక్ అయితే ఇలా ఉంది. రండి చూద్దాం, రండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా విశాలంగా ఉంది. నాకైతే చాలా ప్లేస్ బాగా అయితే తల్లి గుడికి వచ్చాను, నాకు చాలా బాగుంది. ఇక్కడ ప్రశాంతంగా ఉంది, చెట్లు గిట్లు, పచ్చదనం ఉంటే అన్నీ ఆటోమేటిక్ కళ వచ్చేస్తుంది. అది పచ్చదనం ఉంటే ఆటోమేటిక్ కళ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ చెట్లు చాలా మంచిగా వేశారు.
చాలా 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 విశాలంగా ఉంది ఇక్కడ. మొత్తం మామూలుగా లేదు. ఎండ కూడా పక్క దంచేస్తుంది. వచ్చినప్పుడు వాటర్ ప్యాకెట్, వాటర్ బాటిల్ మాత్రం పురుగు తెచ్చుకోండి. ఎందుకంటే కొంచెం లోపలికి వస్తే ఏం దొరకవు. చూసారు కదా మరి. ఇంకా చూపిస్తానండి. ఫ్రెండ్స్, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. నాకైతే ఇంటికి వెళ్ళాలనిపించట్లేదు, అంత చల్లగా ఉంది, ప్రశాంతంగా ఉంది. సరే, ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మరి. అమ్మవారి ముందైతే సింహం ఉంది. ఎలా గమనిస్తే వెనకత్తల కాలవైరు ఉన్నాడు. నమస్కారం పెట్టుకొని లోపలికి అయితే వెళ్ళిపోదాం మనం. మరి గుడి చుట్టూ అయితే లోపలికి అయితే వచ్చాం కాబట్టి గుడి చుట్టూ ఒకసారి కూడా తెలుసుకుందాం. ఏటేటి ఉన్నాయి అన్నీ చూపిస్తాను రండి. పెయింటింగ్ అంతా చాలా బాగా వేశారు. తల్లి గుడికి ఎవరు వేశారు కానీ మొత్తం మామూలుగా వేయలేదు. చాలా చాలా బాగుంది. నేనైతే చిన్న గుడి అనుకున్నాను, నేను లోపలికి వచ్చాక నాకు తెలిసి పెద్ద గుడి. చాలా బాగుంది. నాకైతే ఇక్కడ ఉండడం అంతా చాలా బాగుంది. మీరు ఎవరైనా వచ్చినా చూస్తారు కదా, మరి అంత బాగుంది గుడి. దంచేశారండి అసలు పెయింటింగ్ కానీ ఇది కానీ అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినా నేనైతే ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఇస్తున్నాను కాబట్టి మనం కూడా డీప్గా తెలుసుకోవాలంటే మాట్లాడదాం. ఏంటంటే ముఖ్యమైన పూజలు గట్రా ఎప్పుడు చేస్తారు ఏంటి తల్లి గురించి చెప్తారు కదా అని అడుగుదాం. ఓకే, ఇది పురాతనటువంటి టెంపుల్, సత్యమామ టెంపుల్ అక్కడ అన్నమాట. అది చెట్టు, అది తెల్ల జీడి పిక్కల చెట్టు, నల్ల జీడి పిక్కల చెట్టు, తెల్ల జీడి పిక్కల చెట్టు. నల్ల జీడి పిక్కలు ఉంటాయా, ఇవి తెల్ల జీడి పిక్కలు అనమాట. ఈ తెల్ల జీడి పిక్కల చెట్టు వల్ల దీనివల్ల దిష్టి దోషాలు, గాలి దోషాలు, భయాలు, భూత ప్రేత శిష్టాలన్నీ కూడా ఏమీ రావు. ఇప్పుడు చిన్నప్పుడు అందరూ కూడా వచ్చి ఒక గేదెలకు పాలు ఇవ్వకపోయినా, పాలు చిన్నపిల్లలు పాలు అవి తాగకపోయినా ఈ తీసుకెళ్ళి ఆ చెట్టు తాలూక అంచులు వేర్లు తీసుకెళ్ళిపోయి అది కొంచెం నూరేసి గుళ్ళకి శుభ్రంగా రాసేసుకొని కొంచెం ద్రవం వేస్తే దోషాలన్నీ కూడా పోయాయి అన్నమాట. దిష్టి దోషాలు పోవడానికి ఇక్కడ గుడ్లు కొడతారనమాట ఎదురుగుండాను. అంటే ఏమన్నారు, పులిమేర సత్యం అన్నారు అన్నమాట. 14/2/2025 మనం యానివర్సరీ అయింది. అయితే ఇప్పుడు భక్తులందరూ కూడా వారం కూడా వచ్చేసి అమ్మతల్లికి మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఎవరు మొక్కుబడి వాళ్ళు. అయితే అమ్మతల్లికి ప్రత్యేకంగా పూజ అన్నది ఇది సత్యవానపాలెం గ్రామానికి సంబంధించింది. కుంచాలమ్మ పండుగ చేస్తారు. లక్ష్మీవారం కుంచాలమ్మ పండుగ. ఈ తల్లికి ఏమంటే కుంచాలమ్మ పండుగ చేసేటప్పుడు ఆదివారం మళ్ళీ సత్యం పండుగ జాడుతారు. సంవత్సరానికి ఒకసారి చేస్తారు. సంవత్సరానికి ఒకసారి కాదు, 3 సంవత్సరాలకు ఒకసారి, 5 సంవత్సరాలకు ఒకసారి కుంచాలమ్మ పండుగ చేస్తారు. కుంచాలమ్మ పండుగ చేస్తేనే సత్యమ్మ పండుగ చేసినట్టుగా అనమాట. అంటే వాళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళు. ఊరికి ఒక్కొక్క గ్రామ దేవతలు ఉంటారు. వీళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళు అనమాట. అయితే కుంచాల పండుగ చేసినప్పుడు వాళ్ళు చాడుతారు, పలానా ఆదివారం సత్యమ పండుగ చేస్తున్నా అందరూ కూడా పొలిమేర కట్టేస్తారనమాట. ఎవరు వెళ్ళడానికి వీలు లేదు, పసుపు కుంకాలు ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి గ్రామం అంతా చాటేస్తారనమాట. అప్పుడు అమ్మవారికి పొలగా నవధాన్యాలకు వండుతారనమాట. వండేసేసి అమ్మవారిని ఊర్లో నుంచి బెంటలు తీసుకొచ్చేస్తాడనమాట. 3 సంవత్సరాలకు ఒకసారి. డేట్ అన్నది ఏంటంటే మామూలుగా ఇది చిన్నప్పుడు ఏమో కరెక్ట్ ఒకటి ఉండేది. ఇప్పుడు ఏంటంటే గ్రామం పెద్దదవుతుంది కాబట్టి పెళ్ళిళ్ళు పేరెంట్కాలు ఉంటాయి. దాని కాబట్టి ఏదో ఒక డేటు 5వ నెలలోనే ఎక్కువ పండుగలు చేస్తాడనమాట. ఇది కుంచాలమ్మ పండుగ చేస్తేను. అమ్మవారికి ప్రత్యేకంగా పండుగను ఏమీ లేదు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా మరి పంతులు గారు మాట్లాడే తల్లి గురించి మొత్తం ఏదైతే ఉంది మొత్తం క్లియర్గా చెప్పారు.
ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా ఇక్కడ మూగజీవులు ఉన్నాయి. మరి అరటిపళ్ళు పెడదాం. నేను ఇందాక ఇప్పుడైనా గుడికి వెళ్ళి మాత్రం మీరు ఎవరైనా తీసుకెళ్ళండి, ఎందుకంటే దారిలో కనిపించి పెట్టండి. నా మీదకి ఎక్కేస్తున్నాయి. మనం మాట్లాడాము. వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత మీకు ఇచ్చాను అనుకుంటున్నాను. మరి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరు ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, మరి నన్ను అయితే మీరు ఫాలో అవ్వాలి, ఎందుకంటే మంచి మీరు ఫాలో అయితేనే మంచి మంచి వీడియోలు నేను పెడతాను. ఎందుకంటే మిస్ అవ్వకుండా ఉంటారు మీరు కూడా. నేనైతే యాత్ర అయితే స్టార్ట్ చేశాను. నాతో పాటు మీరు కూడా రావాలనుకుంటున్నారు కాబట్టి మీరు కూడా చూడాలి, ఎందుకంటే నా కళ్ళతో మీకు చూపిస్తాను. మరి ఓకే, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసుకుని మరి నెక్స్ట్ యాత్ర స్టార్ట్ చేయబోతున్నాం మనం.